హలో అండి. నమస్తే. ఈరోజు మేము పని మీద బయటకొచ్చామండి. ఇది హైదరాబాద్‌లో కాళీమందిర్ టెంపుల్. లోపలికి వెళ్ళాలంటే పొద్దున్నే వస్తామండి. మేము బయటికెళ్తున్నామని బయట నుంచే దర్శనం చేసుకున్నాం. ఈ గుడైతే అస్సలు ఖాళీ ఉండదండి. ఈ పక్క కాళీమాత. గుడి లోపల పెద్దమ్మ తల్లి ఉంటారండి. బయట నుంచైతే దర్శనం చేసుకున్నాం మేము. చాలా మహిమగల అమ్మవారండి. గుడి దాటినాక ఇలా షాపులు అయితే ఉంటాయి. ఇది ముఖద్వారం. దీని లోపల నుంచి వెళ్ళాలి గుడికి. దర్శనం అయితే చేసుకున్నాము. మా పని ఏంటంటే డీమార్ట్ అండి. పిల్లల స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా, ఇక డీమార్ట్కి అయితే వచ్చాం మేము మా పిల్లలు. బండ్లగూడ డీమార్ట్. వీడియో తీస్తూ షాపింగ్ చేస్తుంటే ఈ షాపింగ్ ఇప్పుడు అవ్వదు కానీ మేమైతే సెకండ్ ఫ్లోర్కి వెళ్తాము, నువ్వు షాపింగ్ చేస్తురా అని చెప్పి అన్నారు. ఒక 20 మినిట్స్లో అయితే నా షాపింగ్ అయిపోయిందండి. వీళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారా అని వెళ్తున్నాను. మా వాళ్ళైతే బ్యాగ్ సెలెక్షన్ చేసుకుంటున్నారు. ఏ బ్యాగ్ తీసుకోవాలా అని ఎదురు చూస్తున్నారు. ఒకదాన్నొకటి తిప్పేస్తున్నారు బాగా. మొత్తానికైతే బ్యాగ్ సెలెక్షన్ అయిపోయింది. అమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు వర్షం వస్తే ఏం చేయాలమ్మా అని చెప్పి అన్నాడు. అర్థమైంది, గొడుగులేగా ఇక తీసుకోండి అని చెప్తే చెరొక గొడుగు అయితే తీసుకున్నారు. సెలెక్షన్స్ అయితే అవుతున్నాయండి. ఒకరికి నచ్చింది, ఇంకొకరికి అయితే నచ్చట్లేదు. అమ్మ ఒక ట్రైల్ ఇద్దాం, ఒక ఫోటో తీ అని చెప్పి అన్నారు. నేనైతే వీడియోనే తీసేస్తున్నాను. నేను వాళ్ళకి తెలియదు పాపం. పిల్లలతో వస్తే అస్సలు అవ్వదండి. మా చిన్నోడితో వస్తే ఇంక అస్సలే పట్టుకోలేము. కాసేపు స్వెట్స్ అని ఏడ్చాడు. లాస్ట్కి అయితే నీకు బిర్యానీ ఇప్పిస్తాను, ఏడవకుండా రా అని చెప్పంటే లాస్ట్కి అయితే నవ్వుతూ దిగాడు. డీమార్ట్ షాపింగ్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. తర్వాత లేట్ అయిందని చెప్పి లంచ్కి వెళ్ళాము. తిన్నదానికి బిల్ కట్టిన దానికి న్యాయం చేయాలి కదండి. లాస్ట్ని ఇచ్చే స్వీట్స్ సోంపు అంటే మా బాబుకి చాలా ఇష్టం అండి. లాస్ట్లో ఎప్పుడు కూడా టిష్యూలో వేసి మరీ ఇస్తాను, వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ఇంటికైతే బయలుదేరామండి. రేపటి నుంచి పిల్లలు స్కూల్స్లో బిజీ, అమ్మలైతే పంపించడంలో బిజీ అయిపోతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.